హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విత్ జ్యువెలరీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ హౌస్ని చూపించబోతున్నాను. ఒక ట్రైబల్ ఫ్యామిలీ కొండల మీద ఉంటున్నారు అన్నమాట. చూడండి, మనకు దూరంగా ట్రైబల్ హౌస్ కనిపిస్తుంది. చిన్నగా దగ్గరలో ఉన్నామన్నమాట. ఇది యాక్చువల్గా కొండల మీద ఉంది ఈ ట్రైబల్ హౌస్ కూడా. చూడొచ్చు వాళ్ళు ఆ ట్రైబల్ ఫ్యామిలీ ఎలా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ విలేజ్ లైఫ్, ట్రైబల్ లైఫ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మొత్తం చుట్టూరు కొండలు అన్నమాట. దూరంగా కూడా కొండలు చూడొచ్చు. మనకి ఆ ట్రైబల్ హౌస్ కూడా చూడొచ్చు. ఒకటో రెండు ఉన్నట్టున్నాయి. చూద్దాం, దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇది యాక్చువల్గా కొండ మీద అనమాట. ఈ ట్రైబల్ హౌస్ చేరుకోవడం దాదాపు గంటకు పైగా నడవాల్సి వచ్చింది. కొండ మీద ఇది కూడా, కాకపోతే కొండ లేదు, నార్మల్గా ఉంది. కానీ ఇదంతా కొండ మీద. ఇది కూడా ఒక పెద్ద కొండ అనమాట. చూడొచ్చు చుట్టూరు. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మనం ట్రైబల్ హౌస్కి దగ్గరికి వచ్చాం అనమాట. ఒకటో రెండో ట్రైబల్ హౌసెస్ ఉన్నట్టున్నాయి. ట్రైబల్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఒకటే ఉండొచ్చు, ఒకటో రెండు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఒకటే ఉన్నట్టుంది ఇల్లు ఇక్కడ మొత్తం. చూడొచ్చు, అక్కడ కూడా ఆయన ఏదో పని చేస్తున్నాడు. మాట్లాడదాం ఒకసారి. ఇలాంటి ఇక్కడ పొయ్యి అయితే ఇక్కడ బయటనే ఉంది. వీళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనం. వేడి నీళ్ళు పెట్టుకున్నట్టున్నారు. చూడొచ్చు, 3 పొయ్యిలు, 3 స్టవ్లు, గ్యాస్ స్టవ్ లాగా ఉందన్నమాట ఇది. ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూడొచ్చు, ఇక్కడ వంట చేస్తున్నారు. చూడండి, పాపం ప్రశాంతంగా పడుకుంటుంది. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయమ్మా ఇక్కడ? ఒకటే కుటుంబమా? మీరంతా ఒకటే ఫ్యామిలీయా? ఓకే ఓకే. ఏంటమ్మా, ఏం కూర ఇది? ఏం కూర? గోధుమ కూర. ఇక్కడే దొరుకుతుందా? మీరు పండిస్తుంది? చెట్టు దగ్గర మామూలుగా పెరుగుతుంది దాని మట్టుకు. అది వంట చేస్తున్నారు. మరి అన్నం రైసేనా? ఓకే ఓకే. ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇక్కడ నీళ్ళు ఇలా ఉన్నాయన్నమాట. నీళ్ళు పెట్టుకున్నారు ఇలాగా. భయ కరెంట్ ఉంది ఇక్కడ మీకు? కరెంట్ ఉంది. మంచినీళ్ళ పరిస్థితి ఏంటి? మంచినీళ్ళు లేవు దగ్గరలో. ఎలా తీసుకొస్తారు మరి? ఓట నీళ్ళే. ఓకే. సో కరెంట్ ఉండడం కొంచెం పర్వాలేదు. ఓకే ఓకే. అది ఇల్లు అది మీరే కట్టుకున్నారా? ఇంత దూరం రేగులు ఎలా తీసుకొచ్చారు? మోసుకురావడం చాలా కష్టం కదా ఇంత దూరం. అయితే ఇక్కడ ఏం పంటలు పండిస్తున్నారు మీరు? ధాన్యం, సోలు, ఇంకా జీడి తోటలు. ధాన్యం, చోలు, జీడి తోటలు. అంటే మీరు మామూలుగా ఏది అంటే కొండ దొరలా, ఏ దొరల కింద వస్తారు? పీటీజీ అంటే ఉంటుంది కదా మీకు ఏదో ఒకటి పేరు. అంటే సామంతలా లేదంటే కోందులా ఏంటి? కోందులా. ఓకే, అదే అడుగుతున్నాను. ఓకే. ఇదేంటి మరి పక్కన ఇల్లు ఒకటి ఉంది? చర్చా? నువ్వు మీ ఒక్క కుటుంబానికి చర్చా? ఎవరు మీరే కట్టుకున్నారా? అబ్బో, మీ ఒక్క ఫ్యామిలీకి చర్చి కట్టుకున్నారు. ఓకే ఓకే, బాగానే ఉంది. ఫ్రెండ్స్, చూడొచ్చు, కోడి ఎక్కడ ఒకటి ఉంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఆ చుట్టూరు కొండలు అన్నమాట. చూడండి,
చుట్టూరు కొండలు, మొత్తం కొండల మధ్య ఒకటే ఇల్లు అనమాట. ఒకటే ఇల్లు కట్టుకున్నారు. బాయ్ ఇల్లు చూద్దాం ఒకసారి. లోపల లైట్ ఉందా, కరెంట్ ఉందా? లైట్ ఉంది కదా, ఒకసారి ఇవా లైట్ చూద్దాం ఒకసారి. పర్లేదు, వేసి ఉంచు లైట్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మట్టి గోడలు అనమాట. అమ్మో తగులుతుంది హైట్కి. అమ్మా ఇటు మీరు తిరగండి, తిరగండి పర్లేదు, ఇటు తిరగండి అమ్మా, పర్లేదు ఏం కాదు. మరి ఇప్పుడు మీరు ఒకటే ఫ్యామిలీ ఉంటున్నారు కదా ఇక్కడ, మరి మీకు అంటే టైంపాస్ ఎలాగవుతుంది? అంతేనా? టీవీ ఏమైనా ఉందా? టీవీ లేదా? మరి మీకు టైంపాస్ ఎలాగా? అలవాటు అయిపోయిందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు 2-3 ఇల్లు, ఒక 5 ఇల్లు 10 ఇల్లు ఉన్నాయనుకోండి, మీకు ఇరుగు పొరుగు ఉంటుంది కాబట్టి ఏదో మాట్లాడుకోవడానికి అలాగా ఇదైపోతుంది. కానీ ఇప్పుడు మీరు ఒకటే కుటుంబం కదా, మీలో మీరు మాట్లాడుకోవాలి. అది కాకపోతే అది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అరకు నుంచి వచ్చారా? ఎక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇల్లు చూద్దాం ఒకసారి. లోపల లైట్ అమ్మా, లైట్ లేదా? లైట్ లేదు, కరెంట్ ఉంది కానీ ఏది ఒకసారి నాకు. ఓకే ఓకే, సో కరెంట్ ఉంది కానీ డిమ్ కలుగుతుంది. ఓకే, ఈ చీపుర్లన్నీ ఏంటి పోయా మీరు చేసుకునేనా కొన్ని? ఓకే, బాగానే ఉంది ఇల్లు. ఇవి ఏంటి, దేనికి విత్తనాలుగా ఇవి? ఓహో ఓకే. ఇదంతా ఏంటి, వరా? ఇది ధాన్యం అదే. ఓకే, సో అయితే మీరు పండించింది ధాన్యం ఇది, అంతేనా? ఓకే, మరి ఇప్పుడు అంటే ఈ ధాన్యం ఏం చేస్తారా, అమ్మేస్తారా లేదంటే మీరు వాడతారా? మీరు వాడుకుంటారు, సంవత్సరం మొత్తం వాడుకుంటారు. అమ్మ ఇక్కడ పెట్టారా కూర? అది చూపించండి ఒకసారి. అది వండేస్తున్నారా? ఓకే, అన్నం వండేసారా? ఓకే, సో వంటది ఇక్కడ చేస్తారమ్మా? వంట ఇక్కడ చేస్తారా? మరి ఇదేంటి, ఇది వంటగదిలో ఉంది ఇటువైపు? వర్షాకాలం వండుతారా? మీరేంటండి ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఇంతలో వచ్చినప్పుడు ఏదో తవ్వుతున్నట్టున్నారు, ఇది చూపించండి. దొండకాయ పందిరా? పందిరిలాగా వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అది దేనికండి? అది ఇది చిన్న పాకలాగా ఉంది కదా, రండి ఒకసారి రండి. కోళ్ళకా? ఏం జంతువులను వస్తాయి నైట్ టైం ఇక్కడికి? మరి ఎందుకు ఇంత హైట్ పెట్టి చేశారు కోళ్ళకి? బయట ఉంటే మంచిదే అండి, మళ్ళీ ఇంత హైట్ ఇచ్చారు కదా, అంటే మళ్ళీ హైట్ పెట్టి దానికి చేశారు కదా. జంతువులైనా వచ్చి తినేస్తాయని భయం ఏమైనా? అలాంటిది జంతువులైనా వస్తాయి ఇక్కడికి? జంతువులు రావండి. రావా? ఓకే, అది ప్రాబ్లం లేదు అయితే. ఓకే, ఓన్లీ కోళ్ళని ఇంకేం పెంచుతున్నారా? ఓన్లీ కోళ్ళు ఒకటే పెంచుతున్నారు, మేకలు అలాంటివి ఏం లేవు? ఓకే ఓకే, ఇవేంటివి? ఇవా ఆనపకాయలు? దేనికి, విత్తనాలకా లేకపోతే? తర్వాత డోకులు చేస్తారు కదా, ఈ డోకులకి ఇది ఇది పెద్దవి దేనికి ఇవి? అదే దేనికి వాడతారని ఇవి? విత్తనాలకా లేకపోతే మళ్ళీ వాటర్ వేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు కదా? అదే అదే. ఏదమ్మా గరిట ఒకసారి చూపించండి. గరిట ఇవ్వండి ఒకసారి. ఇది మీరు చేసుకుందా గరిట ఇది? ఓకే, వుడెన్ గరిట. ఓకే ఓకే, ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, మరొక వీడియోలో కలుస్తాను.
బాయ్. థ్యాంక్ యూ ఆల్.